హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీరు కొత్తగా అప్లై చేసిన ఓటర్ ఐడి కానీ లేదా పాత ఓటర్ ఐడి తాలూకు ఏదైనా చేంజెస్ చేసి ఉన్నా కానీ దాని అప్రూవల్ స్టేటస్ ని తెలుసుకొని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లాగిన్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. లేదా మీరు ఒకవేళ న్యూ అయితే కింద సైన్ అప్ సెలెక్ట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో రిఫరెన్స్ నంబర్ అడుగుతుంది, అంటే మీరు ఇది వరకు ఆన్లైన్ లో న్యూ లేదా కరెక్షన్ చేసిన తాలూకు 22 అంకెల నంబర్ జనరేట్ అయి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద అప్లికేషన్ చూపిస్తుంది, పక్కన డౌన్ ఆరోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ అనేది టోటల్ గా 5 స్టేజెస్ లో అప్రూవల్ కి వెళ్తుంది. ఇందులో ఒకటి ఆన్లైన్ సబ్మిట్ చేయడం, రెండోది బూత్ లెవెల్ ఆఫీసర్ కి అసైన్ చేయడం, మూడోది ఫీల్డ్ వెరిఫికేషన్ కావడం, నాలుగోది అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేయడం, ఐదోది పీవీసీ కార్డ్ ప్రింట్ చేసి డిస్పాచ్ చేయడం. ఇందులో స్టేజ్ వైజ్ కంప్లీట్ అయిన కొద్ది గ్రీన్ కలర్ లో రైట్ మార్క్ చూపిస్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ దగ్గరకు వచ్చి ఆగిందంటే మీ ఓటర్ ఐడి సక్సెస్ఫుల్ గా జనరేట్ అయినట్లు. ఇప్పుడు కావాలంటే మీరు మీ పీవీసీ కార్డ్ పోస్ట్ లో వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు, లేదా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. దానికోసం లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ ఈ ఓటర్ కార్డ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇందులో ఇక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ తెలిస్తే ఇక్కడ టైప్ చేసి కింద స్టేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేయవచ్చు, లేదా పక్కన ఫామ్ రిఫరెన్స్ నంబర్ ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇందులో మీ 22 డిజిట్ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి కింద మీ స్టేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు కింద మీ ఓటర్ ఐడి నంబర్ తో సహా ఎపిక్ కార్డ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు కింద మీ రిజిస్టర్ మొబైల్ లోని చివరి 4 అంకెలు చూపిస్తుంది. మీదేనా కాదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరి ఫోన్ టాలీ కాకుంటే మొబైల్ నంబర్ చేంజ్ చేసి డౌన్లోడ్ చేయాలి. అది కూడా ఎలా చేయాలో వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు కింద ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపించి పక్కన డౌన్లోడ్ ఈ ఎపిక్ అని చూపిస్తుంది, డౌన్లోడ్ చేయండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ కంగ్రాట్స్ మెసేజ్ చూపించి డౌన్లోడ్ అయిన ఓటర్ ఐడిని నియరెస్ట్ మీ సేవలో లామినేషన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.